హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యపిఠాపురం అమ్మాయి. ఇదైతే మండే రోజు మార్నింగ్ అండి. సో ఎర్లీగానే లేచేసాను, అందుకే తొందరగా పని అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఎర్లీగా పడుకుంటే ఎర్లీగా లేవడం అలవాటయ్యి, సో అంటే ఈ కార్తీక మాసం వచ్చాక ఒక గుడ్ థింగ్ బ్యాడ్ థింగ్ ఏంటంటే ఎర్లీగా లేవడం గుడ్ అనమాట. అంటే ఎర్లీగా లేవడం, తొందరగా లెగిస్తే తొందరగా పని అవుతుంది. సో బ్యాడ్ ఏంటంటే నాన్ వెజ్ కుక్ చేయడం అలవాటు తగ్గిపోయి అసలు నాన్ వెజ్ వండాలంటేనే విసుగొస్తుంది అనమాట. అసలు ఏదో ఒకటి కర్రీ మార్నింగ్ వెజ్ ప్రిపేర్ చేసేయడం, అంటే పులిహోర, లెమన్ రైస్ ఇవన్నీ చేసేయడం అలవాటు అయిపోయి నాన్ వెజ్ కుక్ చేయాలంటే కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది. సో లాస్ట్ సండే రోజు కూడా అలాగే అయింది. టైంకి అయితే అమ్మ వచ్చేమండ వల్ల ఇంకా వెళ్ళిపోయాను అనమాట. ఈవినింగ్ కూడా కుక్ చేసి పని లేదు, అలా అయిపోయింది అనమాట. నాన్ వెజ్ కొంచెం తినడానికి అంత ఇంట్రెస్ట్ లేదు, వండడానికి అంత ఇంట్రెస్ట్ లేదు అంటే అయిపోయింది. ఈ రోజు కర్రీ వచ్చేసి ఇంకా బీన్స్ కర్రీ అనమాట. ఇందులో వంకాయ టమాటా వేసి ఉంటే చాలా బాగుంటుంది, కాకపోతే నాకు ఎందుకు ఇంట్రెస్ట్ ఉండదు. సో అమ్మ చిన్నప్పుడు ఏం చేసేదంటే బాయిల్ చేసేసి అవన్నీ పైన పొట్టు మొత్తం తీసి ఉండేది, అలా తినేదాన్ని కొంచెం అన్న. సో నేనైతే ఇవి పొట్టు తీయడం నా వల్ల కాదు, బాయిల్ చేయడం. ఇంకా ముందు నానబెట్టేసి ఒక 2 hours 1 hour ముందు ఇంకా కుక్కర్ పెట్టేస్తాను అనమాట, ఈజీగా అయిపోతుంది. ఇంకా నేను పొట్టు తీయాలా అలా అయితే నాకు బద్ధకం అనమాట. ఇంకా టమాటా వంకాయ వేసి ఒక్కటే వేస్తున్నాను వంకాయ, మళ్ళీ పెద్దోడికి అంత పడదనమాట. ఇంకా కర్రీ చేసిన తర్వాత కూడా వంకాయ ముక్కలంతా పక్కన పెట్టేసి ఓన్లీ టమాటా మాత్రమే వేస్తాను. సో ఇంకా ఈవినింగ్ టైం అది కూడా తినలేదు, వాడు వెనక్కే తీసుకొచ్చాడు. సో ఇంకేం చేస్తాం, ఇంకా ఈవినింగ్ బాక్స్ లో ఇంకా కర్రీ చూసి ఇంకా తిట్లు పడ్డాయి అనమాట. వాడికి నచ్చట్లేదు, ఈ నచ్చని కర్రీ ఉంటే తినట్లేదు అనమాట. ఒకరికి నచ్చిన కర్రీ ఇంకొకరికి నచ్చట్లేదు, ఇది ఒక ప్రాబ్లం అయిపోయింది. ఇంక నాకు వెజిటేబుల్స్ కట్ చేయాలి ఇంట్రెస్ట్ రావాలంటే చాపర్ మాత్రం బాగా యూజ్ అవుతుంది. నార్మల్ గా కట్ చేసేదాన్ని ఇది వరకు అంత ఇంట్రెస్ట్ ఉండేది, కానీ చాపర్ మీద అంత విసుగు రావట్లేదు, పర్ఫెక్ట్ గా అవుతుంది అనమాట. సో ఇంకా ఆనియన్స్, బీన్స్ కర్రీ అంటే కొంచెం ఆనియన్స్ ఉంటేనే కానీ గ్రేవీ ఉండదు కదా. ఇంకా ఆనియన్స్ అయితే ఒక 4 ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. సో నేనైతే ఏదో ఒకటి కర్రీ చేసుకుందామని అనుకుంటున్నాను. ఈ కర్రీ ఏదో నాకు అస్సలు నచ్చదు, లేదంటే పెరిగేసుకున్నా తింటాను, కానీ బీన్స్ అంతకన్నా మా వాళ్ళకి ఇష్టం అనమాట. అందుకే నేను ఎప్పుడు కొనిందే లేదు. అమ్మ అక్క ఎవరో ఒకరు ఇస్తున్నారు అనమాట బీన్స్, అయితే నేను తీసుకోవట్లేదు, ఇవి కాస్ట్ ఎక్కువ కూడా. సో అందుకోసం కార్తీక మాసంలో ఎక్కువ ఉంటాయి, కాకపోతే నేను అసలు ఒక్కసారి కూడా కొనలేదు. తర్వాత అయితే పూజ అయితే చేసుకోవట్లేదు, కానీ ఉర్లీలో అయితే వాటర్ వేసి పువ్వులు ఎప్పుడు కార్తీక మాసంలో అక్క పంపించిన పువ్వులు అయితే పెద్ద బాక్స్ తోని బంతి పువ్వులు పూజకి పని చేయవు కదా, ఇలా ఉర్లీలో అయితే వేసుకుంటాను. సో మంచిగా అనిపిస్తే ఇంకా అలవాటు అయిపోయింది. వాటర్ లో నార్మల్ గా అలా వేసి పెడతాను అంతే, రెగ్యులర్ గా మారుస్తూ. ఇంకా తర్వాత అయితే పాలు ఒకటి బాగా కరువు వచ్చేసాయి. సో నాన్న తెచ్చినప్పుడు అంత వాల్యూ ఉండదు, కానీ అవి లేనప్పుడే తెలుస్తుంది అనమాట. పాలు లేక ఇబ్బంది అయిపోతుంది. అంటే నాకు మా వారికి మార్నింగ్ టీ కంపల్సరీ ఉండాలన్నమాట. నేనైతే ఈవినింగ్ టైం కూడా తాగుతాను, ఆయన టైంకి ఉండరు. కానీ నేను ఇంకా ఇడ్లీ పిండి అయిపోయింది అనమాట, నిన్నే గ్రైండ్ చేసుకుందాం అనుకున్నాను. సండే కొంచెం లేజీ అనిపించి ఇంక ఈ రోజు గ్రైండ్ చేసుకుందాం అనేసి నానబెడుతున్నాను. అంటే నైట్ నానబెడదామని మర్చిపోయాను అనమాట, లేదంటే ఇంక పిల్లలు వెళ్ళిన తర్వాత వెంటనే గ్రైండ్ చేసుకుంటాను. ఇంకా గుర్తులేదు, ఇంక ఈ టైంలో నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు 7:30 అవుతున్నట్టుంది. ఆల్మోస్ట్ ఒక 10కి 11కో ఎప్పుడు, లేదంటే ఈవినింగ్ లోపు ఎప్పుడైనా గ్రైండ్ చేసుకుంటాను. ఇంక ఇంట్లోనే కదా ఉంటాం, ఎప్పుడు చేసుకున్నా మెల్లిగా చేసుకోవచ్చు అనమాట. అన్ని ఒకేసారి పెట్టేసుకుని హడావిడి ఏం పడిపోయి ఎక్కడికైనా వెళ్ళాలంటే తప్ప, లేదంటే లేట్ గా మెల్లిగా చేసుకుంటాను. సో మా వాడి చట్నీ లేనిది ఈ మధ్య అసలు తినట్లేదు. సో అంటే అమ్మ అల్లం చట్నీ పంపించింది, దబ్బకాయ చట్నీని చేసి పంపించింది. అవి ఇంకా సగం ఫ్రిడ్జ్ లోనే పడున్నాయి, తిని బోర్ కొట్టేసింది వాళ్ళకి. ఇంకా దాన్ని
ఈ రోజు అయితే ఇంకా శనగపప్పు పోపులన్నీ వేసేసి చట్నీ చేశాను. ఇంకా వాడికి నచ్చుతుంది అనేసి తినట్లేదు లేదంటేను. ఈ మిక్సీ ఏంటంటే కొంచెం మెత్తగా గ్రైండ్ అవ్వట్లేదు, ఎందుకంటే దానికి ఒక పన్ను ఇరిగిపోయింది. సో అంటే ఒక బ్లేడ్ ఇరిగిపోయింది అనమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అవుతుంది. ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత నేను చిక్కుడుగా కర్రీ మసాలా పెట్టుకుని పాలు వేసి వండుకున్నాను. చాలా బాగుండింది. అంటే 12-12:30 ఏమో వండుకున్నాను. నా పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఎడిటింగ్ ఇదంతా అయ్యేటప్పటికి చాలా టైం పట్టేస్తుంది. వండుకుందామా లేదా అనేసి అలా ఇంకా వండేసుకున్నాను అనమాట. కొంచెమే వండేసుకుని తినేసాను. అది షార్ట్ వీడియో కూడా పెడతాను. సో ఇంకా పప్పు అది కడిగేసి ఇంకా ఇడ్లీ పిండికి అయితే గ్రైండ్ చేసుకుంటున్నాను. దోశలకి అయితే వేయలేదు. ఇంకా దోశలకి ఇంకా ఈవినింగ్ టైంలో మా వాళ్ళకి టిఫిన్ అయితే స్కిప్ చేసేద్దాము, ఇంకా 2 పూటలు రైసే పెడదామని ఫిక్స్ అయ్యాను. సో ఎంతో కొంత కర్రీ చేసి వెజ్ కర్రీ అయినా సరే ఇంకా అప్పటికప్పుడు, ఎందుకంటే డైలీ టిఫిన్ చేస్తే ఇంకా అదే అలవాటు అయిపోతుంది. ఇంకా రైస్కి ఇంకా ఇష్టపడట్లేదు అనమాట. తింటే బిర్యానీ లేదంటే టిఫిన్ అన్నట్టు ఉంటుంది. సో ఇంకా అలాంటివన్నీ తప్పించాలని అనుకుంటున్నాను, ట్రై చేస్తున్నాను. కాకపోతే పెద్దోడు వింటాడు కానీ చిన్నోడు వినట్లేదు అసలు. ఇంకా మార్నింగ్ ఎప్పుడో వేసినట్టున్నాను. అసలు ఈ మధ్య సరిగా కరెంట్ కూడా ఉండట్లేదు. కరెంట్ అస్తమాను తీస్తానే ఉంటున్నాడు. సో హాఫ్ అన్ అవర్ అలా ఉండట్లేదు అనమాట. ఏ టైంలో పోతుందో తెలియట్లేదు. పప్పు గ్రైండ్ చేసుకున్నప్పుడు పోతుందేమో నేను టెన్షన్ పడ్డాను, ఎందుకంటే పప్పు ఒకసారి గ్రైండర్లో వేసిన తర్వాత కరెంట్ పోయింది అనుకోండి, అది ఉరుమనేది ఒదుగు కనిపించదు అనమాట. అందుకోసం అయితే టెన్షన్ వస్తుంది. ఇంక బట్టలు అయితే ఆరేసుకుంటున్నాను. మార్నింగ్ ఎప్పుడో వేసాను, ఇప్పుడు 2:33 అవుతుంది. ఈ టైంకి ఆరేస్తున్నాను. నెక్స్ట్ డే వరకు అలానే వదిలేస్తాను. మళ్ళీ నెక్స్ట్ డే వేసే ఆరబెట్టే వరకు ఇంకా అలానే ఉంచుతాను. సో ఇంకా టవల్స్ ఉన్నాయనుకోండి ఇలానే దగ్గరగా ఉంటుంది, ఫ్రంట్ సైడ్ అయితే వేసుకుంటాను. మిగతావి ఇంకా డ్రెస్సులు ఇవన్నీ అయితే బ్యాక్ సైడ్ ఇంకా తాడు ఉంటుంది అక్కడ వేసుకుంటాను అనమాట. అంటే టవల్స్ ఇంకా ఎప్పుడంటే అప్పుడు తీసుకుంటాం కదా, ఇన్నర్ వేర్స్ పిల్లలవి, అలా అయితే ఇక్కడ ఫ్రంట్ లో వేసుకుంటాను. తర్వాత అయితే పప్పు అయితే గ్రైండ్ చేసేసుకున్నాను. సో ఇంకా దాన్ని అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటున్నాను. కొంచెమే గ్రైండ్ చేసుకున్నాను, తొందరగా అయిపోయింది. సో ఇంకా టీ పెట్టుకుందామని పాలు కూడా తీసుకున్నాను. సో ఇంకా అంటే ఇవన్నీ పనులు కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా టీ తాగుతాను. సో ఈ పప్పు గ్రైండ్ చేసుకున్న తర్వాత గ్రైండర్ కడగడం ఉంది, అదొక పెద్ద టాస్కే చెప్పొచ్చు. ఈ మధ్య మిక్సీ గ్రైండర్ క్లీన్ చేయడం చాలా డేస్ అయిపోయింది. ఇంకా నేను అన్ని క్లీనింగ్స్ ఇంకా పండక్కే చేసుకుందాం అనేసి ఇంకా అలానే ఉంచేసాను. అవి మొత్తం డ్రై అయిపోయాయి అనమాట. సో అవి రెండింటికి ఒక డే మొత్తం పడుతుంది. మిక్సీ అయితే మరీ ఘోరం, అది మరీ దారుణం అయిపోయింది. నైట్ కొంచెం రైస్ ఉండిపోయింది, అంటే బిర్యానీ తిన్నాం కదా, దానికి రైస్ కుక్ చేసేసుకున్నాను, కొంచెం ఉండిపోయింది. ఇంకా దాన్ని ఇప్పుడు మొత్తం చెత్త ఇవన్నీ ఖాళీ చేసేసుకుని, మార్నింగ్ రైస్ ఉంటుంది కదా, ఇంకా మా రాలేదు, అది కూడా ఉండిపోయింది. నైట్కి ఇంకా రైస్ ఉండే పని లేదు. కాకపోతే ఈరోజు నిన్న నైట్ ఏంటంటే ఇంక చికెన్ కర్రీ, మా వాళ్ళ మూవీకి వెళ్ళడం వల్ల రైస్ పెట్టేసి వాళ్ళకి పెట్టేసాను ఫుడ్. డిన్నర్కి రైస్ పెట్టేసి నేనేమో సో ఇంట్లోనే ఉంటాను కదా, నేను తిందాము బిర్యానీ, అసలు నేను కార్తీక మాసం నుండి తినలేదన్నమాట అసలు. ఇంకా నేను చేసుకుందాము అనేసి ఇంకా నిన్న నైట్ ఏంటంటే బాస్మతి రైస్ ఒక చిన్న గ్లాస్ అయితే నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇంకా మా వాళ్ళు వెళ్ళిన తర్వాత వేడివేడిగా కుక్ చేసుకు తిందాము అన్నట్టుగా, వాళ్ళు ఇంకా 2 days ఏమో తిన్నారు. ఇంకా వాళ్ళకి ఎందుకు వేడి చేస్తుందని నేను మట్టుకే వండుకుందాం అనేసి బాస్మతి రైస్ కడిగాను. ఈ లోపు ఇంకా అత్త బిర్యానీ పంపించేటప్పటికి ఇంకా అది మాకు ఫుల్ అయిపోయింది అనమాట. ఇంకా రైస్ ఇంకా వాటర్ లో ఉంచేసి అలానే ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. ఇప్పుడు దాన్ని ఇంకా నైట్కి ఇంకా వెజ్ బిర్యానీ కింద చేసేసి రైతా పెట్టేసాను అనుకోండి, ఇంకా కామ్గా తినేస్తారు. ఆ రైస్ వేస్ట్ అయిపోతుంది, ఫ్రిడ్జ్ లో ఉండిపోయింది అనమాట. దాన్ని అయితే ఇంక చేస్తాను. ఇంకా నైట్ టిఫిన్ ఏం చేయను, నేనే చేసుకోవాలి. ఇంకా మనకి ఇంట్రెస్ట్ ఉంటే చేసుకుని తింటాం, లేదంటే అలాగే పడుకుని పోతాను. ఈ మధ్య తినాలి అని అంతేం లేదనిపించట్లేదు. ఇంకా గ్రైండర్ మొత్తం కడిగేటప్పటికే నాకు ఒక 15 minutes 20 minutes పట్టిద్ది. మిగతావన్నీ గ్రైండర్ కడిగేసిన తర్వాత రైస్ అవన్నీ కూడా ఖాళీ చేసుకుని కడగాలన్నమాట. సో బాగా డ్రై అయిపోయింది, వెంటనే గ్రైండర్ ఎందుకు డ్రై అయిపోతుంది, అది మొత్తం
మొత్తం వదిలించేటప్పటికి నాకు సర్దా తీరిపోతుంది అనమాట. ఈ అస్తమాని చెయ్యి ఒకటి నాకు బాగా పెయిన్ అయిపోయింది. చూసారు కదా, వీడియోలోనే ఇంత టైం అంటే నార్మల్గా అయితే ఇంకా ఎక్కువ టైం పడుతుంది. దాన్ని ఇంకా కట్ చేసి పెట్టాను. అలా ఉంటది అనమాట. ఫైనల్లీ గ్రైండర్ క్లీన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే బయట ఇంకా ఆరబెట్టేస్తాను అనమాట. కిచెన్ లో అయితే స్పేస్ ఉండదు కదా, ఇంకా అది ఆరబెట్టేసిన తర్వాత మొత్తం అన్ని కూడా క్లీన్ చేసేసుకుని నీట్ గా తుడిచేసుకుని ఒక టీ పెట్టుకొని తాగాలి. మొన్న ఏంటంటే లాస్ట్ టైం ఎప్పుడో కానీ మెట్ల మీద ఆరేసైనా ఆ గ్రైండర్ ని చాలా పెద్ద సౌండ్ వచ్చేసింది, పడిపోయింది అనమాట. పోయిందేమో అనుకున్నాను, పోలేదు. ఈ లోపు అయితే నేను టీ పెట్టేసుకుని కాసేపు అలా మొబైల్ చూసుకుంటే నాన్న అయితే అమ్మ జున్ను పంపించింది, అలాగే ప్రసాదం. అంటే చిన్నత్త వాళ్ళ అబ్బాయి స్వామి మాలేసుకున్నప్పుడు మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, ఆ అత్త పంపించినట్టున్నారు ప్రసాదం, అయ్యప్ప స్వామి ప్రసాదం. సో చాలా టేస్ట్ ఉండేది. ఇది వరకు ఆల్రెడీ ఓపెన్ చేయడం వల్ల ఏంటో తెలీదు, డ్రై కింద అయిపోయింది, కొంచెం గట్టిగాను. సో ఇంకా నేను కొంచెం తిన్నాను. నాకు డబ్బా ఓపెన్ చేసిన వెంటనే తినడం అంటే ఇష్టం, అది కొంచెం డ్రై అయినట్టు అనిపించింది. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి సండే రోజున వెళ్ళినప్పుడు మా వాడు జున్ను నువ్వు చెయ్యి బాగా చేస్తావనేసి అన్నాడు అమ్మని. నేనంటే కొంచెం నాదేంటో గట్టిగా రాదు, కొంచెం పలచగా వస్తుంది అనమాట. అమ్మ చేసింది అనుకోండి ఇలా పర్ఫెక్ట్ గా జున్ను ముక్కలాగా వస్తుంది. ఇంక ఇది నేను మా వాడికి నైట్ అయితే పెట్టలేదు, అసలు నైట్ అంత మంచిది కాదనేసి. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా వాడికి చెప్పలేదు అనమాట, ఎందుకంటే మా వారికి ఉంచేసాను, తనకి చెప్పలేదు. ఇంక వాడికి అసలు జున్ను ఉన్నట్టే చెప్పలేదు. ఇంక ప్రసాదం అయితే టేస్ట్ చేసేసి తర్వాత అయితే మిగతా పనులు అయితే చేసుకోవాలంటే ఈరోజు ఇంకా వంకాయలు ఒకటి ఉన్నాయి, గుత్తి వంకాయ బిర్యానీ చేసేద్దాము, రైతా చేసేద్దాం, సింపుల్ గా అయిపోతుంది అని అనుకున్నాను. కానీ ప్రాసెస్ అయితే కొంచెం లెంతీగానే ఉండింది. అదంతా చేసేటప్పుడు పిల్లలు ఇద్దరు స్కూల్ నుంచి వచ్చేసారు. సో ఇంక నేను అదేమి వీడియో అయితే తీయలేదు, అంటే ప్రాపర్ గా అంతా తీయలేదు, చిన్న చిన్న క్లిప్స్ తీసాను అంతే. సో రెసిపీ వీడియో అయితే మాత్రం షార్ట్ వీడియో పెట్టాను, లాంగ్ వీడియో ఏమి తీయలేదన్నమాట. సో కొంచెం లెంత్ ప్రాసెస్ ఉండింది. ఇంక నేనైతే ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత నీట్ గా అన్ని తుడిచేసుకొని ఇంకా తర్వాత అయితే ఇంకా బిర్యానీకి అయితే రెడీ చేసుకుంటున్నాను. గుత్తి వంకాయ బిర్యానీ చేసేద్దామనేసి. సో అంటే నేను వాయిస్ పెట్టాను కానీ ఆ వాయిస్ కొంచెం సౌండ్ అది వచ్చడం ఏదో అయింది, టీవీ సౌండ్ ఏదో అయ్యి మా వాడు అప్పుడే స్కూల్ నుంచి వచ్చేసాడు అనమాట. అందుకోసం అయితే ఇంకా వీడియో అయితే ఇంకా తీయడం అవ్వలేదు, ఫాస్ట్ గా వాళ్ళకి కుక్ చేసి పెట్టడం అయింది. సో సింపుల్ గా అయితే చూపిస్తాను. పల్లీని అయితే వేయించుకొని అందులోకి నువ్వులు, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా గుత్తి వంకాయలను అయితే మనం కట్ చేసుకుంటాం కదా గుత్తి వంకాయకి, అలా కట్ చేసుకుని ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్, నువ్వులు, పల్లీలు, ఇంకా ఇది చెక్క, ఇలాచి, లవంగి మొగ్గులు మెత్తని పేస్ట్ చేసుకోవాలి గుత్తి వంకాయల్లోకి. మనకి అది స్టఫింగ్ అనమాట, అది మెయిన్ ఇది ఇంగ్రీడియంట్స్ అండ్ మెయిన్ అనమాట, చాలా బాగుండిద్ది. సో గుత్తి వంకాయ బిర్యానీ అయితే చాలా చాలా టేస్ట్ వచ్చింది. ఫస్ట్ టైం చేసినా సరే చాలా టేస్ట్ వచ్చింది, మా వాళ్ళకి కూడా నచ్చింది రెసిపీ. స్పైసెస్ అన్ని తక్కువగా మైల్డ్, సో మా వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం చేసిన పర్ఫెక్ట్ గా వచ్చింది అనమాట. రైస్ పర్ఫెక్ట్ గా కుక్ అయింది, అలాగే చాలా తక్కువ స్పైసెస్ తో టేస్ట్ అనిపించింది. సో రైతాతో పెట్టేసాను, హ్యాపీగా తినేశారు. సో ఇలా అయితే సింపుల్ గా తొందరగా అయిపోయి డిన్నర్ ప్లాన్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో హ్యాపీగా తినేశారు, నేనైతే ఏదో ఒకటి తినేస్తాను. సో ఇది ఇవాళ వీడియో అయితే. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఈ రెసిపీ అయితే ఫుల్ గా తీయలేదు కానీ షార్ట్ వీడియో పెట్టాను, నచ్చితే చూడడం మర్చిపోవద్దు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.